హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టాపర్స్ ట్యుటోరియల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో రమేష్ సింగ్ ఎడిషన్ నుంచి మనం తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. సో అనంత్ గురజాల గారని ఒక డౌట్ అడిగారు. ఏమడిగారంటే వాషింగ్టన్ కన్సెన్సస్ అవుట్కమ్స్ ఏంటి అని అడిగారు. సో బీజింగ్ కన్సెన్సస్ గురించి, వాషింగ్టన్ కన్సెన్సస్ గురించి ఎలా వచ్చాయి, వాటి అవుట్కమ్స్ ఏంటి అని చెప్పి అడిగారనమాట, డౌట్ అడిగారు. సో వాళ్ళ కోసం ఈ క్లాస్ చేస్తున్నాను. అనంత గురుజాల గారు అడిగారు. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా వస్తే, టాపిక్ డిస్కస్ చేసినప్పటికీ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఇలానే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫర్ ష్యూర్ మనం మళ్ళీ అయినా కూడా దాని గురించి ఒక క్లాస్ చేద్దాము. సో ఈరోజు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మనకి అవుట్కమ్ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్ అండ్ బీజింగ్ కన్సెన్సస్. సో ఇప్పుడు నేను ఈ వాషింగ్టన్ కన్సెన్సస్కి బీజింగ్ కన్సెన్సస్కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ కూడా చెప్తాను. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ ఆర్టికల్. సో మనం ఈరోజు చూద్దాం ఇది. సో వాషింగ్టన్ కన్సెన్సస్ గురించి మనం ఇంట్రడక్షన్ అనేది చూసాం ఆల్రెడీ. సో బ్రిటిష్ ఎకానమిస్ట్ తీసుకొచ్చారు దీన్ని, జాన్ విలియమ్సన్ అని. 1989లో బ్రిటిష్ ఎకానమిస్ట్ జాన్ విలియమ్సన్ ఇన్ 1989లో వాషింగ్టన్ కన్సెన్సస్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఈయన పాలసీ ఏంటంటే ఫ్రీ మార్కెట్ ఎకానమిక్ పాలసీస్. ఫ్రీ మార్కెట్ ఎకానమిక్ పాలసీ అనేది ఇక్కడ ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే మార్కెట్ ఫ్రీ మార్కెట్ అనమాట. మార్కెట్ చేతిలోనే అంతా ఉంటుంది ఎక్కువగా. సో ఇవి ఎవరి చేత సపోర్ట్ చేయబడ్డాయి? ప్రామినెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ US ట్రెజరీ ఈ ఫ్రీ మార్కెట్ ఎకానమిక్ పాలసీస్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం వాషింగ్టన్ కన్సెన్సస్ క్లాస్లో చూసుకున్నాము. ప్రిన్సిపల్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ ప్రిన్సిపల్స్ కావాలంటే ఒకసారి ఆ క్లాస్ చూడండి. సో ఈజీగా అర్థమైపోతుంది మీకు. సో స్టిల్ నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. సో లో గవర్నమెంట్ బారోయింగ్, తక్కువగా బారో చేయాలి. ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వాలి. ఫిజికల్ డిసిప్లిన్, డివర్షన్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేసే పద్ధతి మార్చాలి. అంటే వేటి కోసం, అవసరమైన వాటి కోసం చేయాలి. సో ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి ఉండాలంటే బ్రాడెన్ ద ట్యాక్స్ బేస్. ఇక్కడ బ్రాడెన్ ద ట్యాక్స్ బేస్ అంటే ఎక్కువ మంది దగ్గర తక్కువ ట్యాక్స్లు కలెక్ట్ చేయమని చెప్పారు. ఇంట్రెస్ట్ రేట్స్ని మార్చాలి, తగ్గించాలి. కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్, ద్రవ్య మార్కపు రేట్ అనేది కాంపిటేటివ్గా ఉండాలి. ఫ్రీ ట్రేడ్ అనేది ఫ్రీగా జరగాలి. నెక్స్ట్ రిలాక్స్ రూల్స్ ఆన్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద రూల్స్ తగ్గించాలి. ప్రైవేటీకరణ చేయాలి. డీరెగ్యులేషన్, టారిఫ్స్, బ్యారియర్స్ ఇలాంటివన్నీ ఉండకూడదు. ప్రాపర్టీ రైట్స్. సో ఇవి మనకి ప్రిన్సిపల్స్ అనమాట వాషింగ్టన్ కన్సెన్సస్లో. సో వాషింగ్టన్ కన్సెన్సస్ ప్రిన్సిపల్స్ ఇవి. వాషింగ్టన్ కన్సెన్సస్ జాన్ విలియమ్సన్ తీసుకొచ్చారు, బ్రిటిష్ ఎకానమిస్ట్, 1989లో. సో ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ ప్రిన్సిపల్స్ ఇవి ఉన్నాయి. వీళ్ళు ఇవి ఫాలో అయ్యారు. ఎందుకు దీనివల్ల ఇబ్బంది పడ్డారు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో రీజన్స్ ఫర్ ది ఫెయిల్యూర్ అకార్డింగ్ టు క్రిటిక్స్. సో క్రిటిక్స్ ప్రకారం ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి? So Washington Consensus has been focused on trade liberalization and elimination of subsidies, especially in agricultural sector. So Washington Consensus దేని మీద ఫోకస్ చేసిందంటే ట్రేడ్ లిబరలైజేషన్, ట్రేడ్ని, వ్యాపారాన్ని లిబరలైజ్ చేయమంది. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ సబ్సిడీస్ని ఎలిమినేషన్ చేసింది. ఎక్కడ? అగ్రికల్చరల్ సెక్టర్లో సబ్సిడీస్ని ప్రత్యేకంగా ఎలిమినేషన్ చేసింది. అందువల్ల ఇది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. సో ఫర్ స్ట్రక్చరలిస్ట్కి వాషింగ్టన్ కన్సెన్సస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫెయిల్యూర్. స్ట్రక్చరలిస్ట్లకి వీళ్ళకి ఎందుకంటే స్ట్రక్చరల్ ఎకానమీ స్టడీ చేసేవాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అంటే ఇట్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద లిమిటేషన్ ఆఫ్ ద మార్కెట్. ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ అనేది మార్కెట్ యొక్క లిమిటేషన్ని అర్థం చేసుకోలేదు. అంటే మార్కెట్ని ఎంతవరకు ఉంచాలనేది అర్థం చేసుకోలేదు. ఎంతవరకు మార్కెట్ని వదిలిపెట్టేసేయాలి, దానికి ఎంతవరకు ఆధిపత్యం ఇవ్వాలనేది వాషింగ్టన్ కన్సెన్సస్ అర్థం చేసుకోలేదు. అకార్డింగ్ టు స్టిగ్స్,
ఈయన స్ట్రక్చరల్ ఎకానమీ స్టడీ చేస్తారనమాట, స్ట్రక్చరలిస్ట్. ఇట్ డిడ్ నాట్ వర్కౌట్ యాజ్ ఇట్ వాజ్ ఇంటెండెడ్. ఈయన ఏమన్నారంటే, స్ట్రిక్స్ ఏమన్నారంటే, అకార్డింగ్ వాషింగ్టన్ అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు అన్నారు. ఎందుకంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ హ్యావ్ లోవర్ ఎకనామిక్ గ్రోత్ దాన్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అపోజింగ్ ద వాషింగ్టన్ కన్సెన్సెస్. సో వాషింగ్టన్ కన్సెన్సెస్ని ఫాలో అయ్యింది లాటిన్ అమెరికన్ క్రైసిస్ నుంచి బయటపడేయటానికి. సో లాటిన్ అమెరికన్ కంట్రీస్ హ్యావ్ లోవెస్ట్ ఎకానమిక్ గ్రోత్. లాటిన్ అమెరికన్ కంట్రీస్కి తక్కువ ఎకనామిక్ గ్రోత్ ఉంది. వేటికంటే అంటే ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ కంట్రీస్కి సౌత్ ఈస్టియన్ ఏషియన్ కంట్రీస్కి వీళ్ళు వాషింగ్టన్ కన్సెన్సెస్ని అపోజ్ చేశారు. అపోజింగ్ ద వాషింగ్టన్ కన్సెన్సెస్, వీళ్ళు వాషింగ్టన్ కన్సెన్సెస్ని అపోజ్ చేసినప్పటికీ కూడా వీళ్ళకంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్కి తక్కువ ఉంది. లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాషింగ్టన్ని సపోర్ట్ చేసుకున్నాయి, వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు, వాళ్ళకి తక్కువ ఎకనామిక్ గ్రోత్ ఉంది. ఎవరికంటే ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వీళ్ళు ఏం చేశారు, వాషింగ్టన్ కన్సెన్సెస్ని అపోజ్ చేశారు, అంటే వ్యతిరేకించారు. వీళ్ళకి ఎకనామిక్ గ్రోత్ బాగానే ఉంది, అంటే వాషింగ్టన్ కన్సెన్సెస్ ఫాలో అయిన వాళ్ళకి ఎకనామిక్ గ్రోత్ తక్కువగా ఉందని చెప్పారు. సో స్లోవర్ జీడిపి గ్రోత్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క గ్రోత్ అనేది తక్కువగా ఉంది. సో రైజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. డిక్లైన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఇన్కమ్ పర్ హెడ్ అనేది తగ్గిపోయింది. సో ఇగ్నోర్డ్ ది ఇండస్ట్రీ, ఇంకా ఏం చేశారు వాషింగ్టన్ కన్సెన్సెస్లో, ఇండస్ట్రియల్ పాలసీస్ని, ల్యాండ్ రిఫార్మ్స్ని, ఫినాన్షియల్ సెక్టార్ల యొక్క స్ట్రెంగ్త్ బలంగా చేయటాన్ని, గవర్నమెంట్ ఇష్యూస్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ రెండిట్లో కూడా గవర్నమెంట్ ఇష్యూస్ని వీటన్నిటిని ఇగ్నోర్ చేశారు ఈ టైంలో, అంటే పట్టించుకోలేదన్నమాట. సో లీడింగ్ టు మల్టిపుల్ కరెన్సీ క్రైసిస్, బాగా కరెన్సీ క్రైసిస్ వచ్చింది, రకరకాలుగా స్టాగ్నేషన్ వచ్చేసింది. సో రిసెషన్ అండ్ కొలాప్స్ ఆఫ్ సెవరల్ ఎకనామిక్ సిస్టమ్. స్టాగ్నేషన్ అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంటు ఎక్కువ ఉంటుంది, రిసెషన్ కంప్లీట్గా ఆగిపోతుంది, అండ్ కొలాప్స్ ఆఫ్ సెవరల్ ఎకనామిక్ సిస్టమ్. సో ఈ విధంగా ఎకనామిక్ సిస్టమ్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మనకి వాషింగ్టన్ కన్సెన్సస్లో జరిగాయని చెప్పేసి క్రిటిక్స్ ఏం చెప్పారు, వీళ్ళు అగ్రికల్చరల్ సెక్టార్లో సబ్సిడీస్ని తీసేశారని క్రిటిక్స్ అన్నారు. తర్వాత వీళ్ళకి ఎందుకు ఫెయిల్యూర్ వచ్చిందంటే మార్కెట్ యొక్క లిమిట్ అనేది వీళ్ళకి తెలియలేదన్నారు. తర్వాత స్టిల్స్ ఏమన్నారంటే ఇది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ దీనికి ఫాలో అయ్యాయి కానీ ఎకానమిక్ గ్రోత్ తక్కువ ఉంది, జీడిపి తక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం పెరిగిపోయింది, పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా తగ్గింది అని చెప్పారు అనమాట. సో వీళ్ళు ఇండస్ట్రియల్ పాలసీస్ని కానీ ల్యాండ్ రిఫార్మ్స్ని కానీ ఫినాన్షియల్ సెక్టర్ని స్ట్రెంగ్తన్ చేయటం కానివ్వండి, గవర్నమెంట్ ఇష్యూస్ని పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ పట్టించుకోలేదు. సో ఇది ఫెయిల్ అయింది. సో ది వాషింగ్టన్ కన్సెన్సస్ హ్యాస్ కమ్ టు ఎండ్కి వచ్చేసింది అనమాట. సో ద క్వశ్చన్ ఈజ్ నౌ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ టు రీప్లేస్ అండ్ గివ్ ఏ పాజిటివ్ గ్లోబల్ డెవలప్మెంట్. సో ఆల్టర్నేటివ్ ఏంటి రీప్లేస్ చేయడానికి దీన్ని? సో మనకు ఒక కొత్త రిఫార్మ్ కావాలి, దట్ ఈస్ బీజింగ్ కన్సెన్సస్. సో ఇక్కడ మనకు అర్థమైంది. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్. ఇంకా మనకి డిఫరెన్సెస్లో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది వాషింగ్టన్ కన్సెన్సస్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటనేది. ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది, దాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్. ఇక్కడ ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. సో లాటిన్ అమెరికన్ కంట్రీస్ దీన్ని ఫాలో అయ్యి ఫాలో అవ్వని వాటికంటే తక్కువ ఎకనామిక్ గ్రోత్ ఎందుకు ఉందనేది, ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటనేది మనకి డిఫరెన్సెస్లో అర్థమవుతుంది వాషింగ్టన్ కన్సెన్సస్కి బీజింగ్ కన్సెన్సస్కి. సో నౌ బీజింగ్ కన్సెన్సస్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే జోషువా కోపర్ రామో ఇన్ 2004లో. సో త్రూ హిస్ పేపర్ ఎలా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఆయన ఒక పేపర్ పబ్లిష్ చేశారు. పేపర్ పబ్లిష్డ్ బై యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఫారెన్ పాలసీ. సో యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఫారెన్ పాలసీ లో పబ్లిష్ చేసిన పేపర్ ద్వారా ఈయన ఇది తెలియజేశారనమాట.
So the Chinese economic model Beijing consensus offers a different model and characteristic than guidelines offered by the Washington consensus. సో ఈ చైనీస్ మోడల్ అయిన ఈ బీజింగ్ కన్సెన్సస్ ఏంటంటే వాషింగ్టన్ కన్సెన్సస్ కంటే కొంత డిఫరెంట్ మోడల్ అనమాట ఇది. దీని లక్షణాలన్నీ వేరేగా ఉంటాయి. సో నెవర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ హ్యాడ్ ఏ మోడల్ లిఫ్టెడ్ 800 million అవుట్ ఆఫ్ పవర్టీ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 decades. For the first time in human history, the Beijing consensus has done it. సో అవుట్కమ్ ఆఫ్ బీజింగ్ కన్సెన్సస్ అంటే ఇక్కడ చెప్పొచ్చు, మన హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు కూడా 800 million పోవర్టీ 800 million పీపుల్ని పోవర్టీ నుంచి బయటికి తీసుకొచ్చింది ఏది లేదు. సో బీజింగ్ కన్సెన్సస్ ఫస్ట్ టైం అది చేసిందనమాట. ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ ద బీజింగ్ కన్సెన్సస్ హెస్ డన్ ఇట్. సో అవుట్కమ్ ఏంటంటే ఇక్కడే అర్థమైపోతుంది బీజింగ్ సో నో పాలసీ, ఏ పాలసీ కూడా కంప్లీట్లీ మనకి సక్సెస్ అవ్వలేము. సో దేర్ విల్ బీ మోర్ బెనిఫిట్స్ ఇన్ సమ్ పాలసీ. కొన్ని పాలసీస్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని పాలసీస్లో తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో మరీ తక్కువ ఉన్న బెనిఫిట్స్ ఉన్న పాలసీ ఇట్ ఈస్ ఎ ఫ్లాప్, అండ్ ఒక మనకి కొంచెం ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్న పాలసీ ఇట్స్ ఏ సక్సెస్. సో అలాగే మనకి బీజింగ్ కన్సెన్సస్లో కూడా 800 million అవుట్ ఆఫ్ పవర్టీ అనేది జరిగిందనమాట. సో అండర్ బీజింగ్ కన్సెన్సస్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ పొలిటికల్ స్టెబిలిటీ. సో బీజింగ్ కన్సెన్సస్ ఏమన్నారంటే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండాలి ఎకనామిక్ గ్రోత్కి, ఇది దీంతో పాటు ఒక భాగం అనమాట. సో పొలిటికల్ స్టెబిలిటీ ఎందుకు ఉండాలి? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటే ఏం జరుగుతుందంటే లోవర్ రేట్ ఆఫ్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. అక్యూములేషన్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ లోవర్. హ్యూమన్ క్యాపిటల్ మనుషులు వాళ్ళకు ఉన్న డబ్బులు చేసుకోవటం అనేది, సంపాదించుకోవడం అనేది ఎర్నింగ్ కాదు, వాళ్ళకి సమకూర్చుకోవడం అనేది తక్కువగా ఉంటుంది. ఫిజికల్ క్యాపిటల్ ఆస్తులు సంపాదించుకోవటం కూడా తక్కువగా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏముంటుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా తక్కువగా ఉంటుంది వీటన్నిటి వల్ల. సో అందుకని పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. సో పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ప్రొడక్టివిటీ కానివ్వండి, హ్యూమన్ క్యాపిటల్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ క్యాపిటల్ కానివ్వండి, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే ఎక్కువ ఉంటాయి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటే తక్కువ ఉంటాయి. సో ఇవి పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు, ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ద బీజింగ్ కన్సెన్సస్ దట్ ఈస్ అబౌట్ బీజింగ్ కన్సెన్సస్ పాలసీస్, నాట్ పాలసీస్ దట్ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే ఏమవుతుందనేది. సో ఇది ఎందుకు భాగం దీనికంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో డిఫరెన్సెస్ బిట్వీన్ బీజింగ్ కన్సెన్సస్ అండ్ వాషింగ్టన్ కన్సెన్సస్. సో వాషింగ్టన్ కన్సెన్సస్లో ఏమవుతుందంటే మ్యాక్సిమైజ్ ద లిబరలైజేషన్ ఆఫ్ మార్కెట్ అండ్ గివ్స్ ఫుల్ ఫ్రీడమ్ ఫర్ మార్కెట్. సో లిబరలైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో, అండ్ మార్కెట్కి ఫుల్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. బీజింగ్ కన్సెన్సస్లో ఏమవుతుందంటే పుట్స్ రోల్ ఆఫ్ అండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద మార్కెట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద మార్కెట్లో యాజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు డ్రైవ్ డెవలప్మెంట్. అభివృద్ధికి మార్గంగా మార్కెట్లో ఏమవుతుంది, గవర్నమెంట్ యొక్క చేయి ఉంటుంది, దీనికి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట బీజింగ్ కన్సెన్సస్లో. సో వాషింగ్టన్ కన్సెన్సస్లో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫోకస్ ఈజ్ జీడిపి. వాషింగ్టన్ టు డిటర్మైన్ ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ యొక్క గ్రోత్ని డిటర్మైన్ చేయడానికి దాని మెయిన్ ఫోకస్ ఏంటి, వాషింగ్టన్ కన్సెన్సస్లో జీడిపి అనమాట. నెక్స్ట్ బీజింగ్ కన్సెన్సస్లో ఎకనామిక్ సస్టైనబిలిటీ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ విల్ ఆల్సో బికమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎకనామిక్ సస్టైనబిలిటీ అంటే ఆర్థిక స్థిరత్వం, స్థిరంగా ఆర్థికంగా ఉన్నామా లేదా, అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన సంపద అనేది సరిగ్గా పంపిణీ అవుతుందా లేదా, వెల్త్ పంపిణీ అవుతుందా, డిస్ట్రిబ్యూట్ అవుతుందా అందరికీ లేదా, అందరికీ ఉంటుందా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట బీజింగ్ కన్సెన్సస్లో, ఇది కూడా చూస్తుంది. సో వాషింగ్టన్ కన్సెన్సస్ ఫినాన్షియల్ సవర్నిటీ ఈజ్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ బై జనరల్ డెవలప్మెంట్. ఆర్థిక సార్వభౌమత్వం ఆటోమేటిక్గా వస్తుందని వాషింగ్టన్ కన్సెన్సస్ నమ్ముతుంది. కొన్ని ఆలోచనలు కరెక్ట్గా చేయలేదన్నమాట. బీజింగ్ కన్సెన్సస్ అనేది ఏమవుతుందంటే ఫినాన్షియల్ సవర్నిటీ విల్ అబ్టైన్ త్రూ పాలసీస్. ఫినాన్షియల్ సవర్నిటీ ఆర్థిక సార్వభౌమత్వం అనేది ఊరికే రాదు, మనం కొన్ని పాలసీస్ని ఫాలో అయ్యి వాటిని జాగ్రత్తగా నడిపించుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే వస్తుందని బీజింగ్ కన్సెన్సస్ నమ్మింది. సో వాషింగ్టన్ కన్సెన్సస్లో ఏంటంటే ఇదే ఇక్కడ మనకి ఎందుకు కొన్ని కంట్రీస్లో అలా అయింది, కొన్ని కంట్రీస్లో ఇలా అయింది. వాషింగ్టన్ కన్సెన్సస్ ఏం చేస్తుందంటే
విల్ యూజ్ జనరల్ గైడ్లైన్స్ ఫర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కంట్రీస్. ఆ కంట్రీ ఎలా అయినా ఉండనివ్వండి, ఒకే గైడ్లైన్స్. వాషింగ్టన్ కన్సెన్సస్ ఎలా ఉన్నా కూడా, ఆ కంట్రీ ఎలా ఉన్నా కూడా వాషింగ్టన్ కన్సెన్సస్ అందించే గైడ్లైన్స్ ఒకటే ఉంటాయి. అందరికీ ఒకే రకమైన గైడ్లైన్స్ ఇస్తుంది. సో బీజింగ్ కన్సెన్సస్ అంటే తక్కువ డెవలప్డ్గా ఉన్నా, ఎక్కువ డెవలప్డ్గా ఉన్న అందరికీ ఒకే రకమైన గైడ్లైన్స్ అనేది ఇస్తుంది. బీజింగ్ కన్సెన్సస్ ఎందుకంటే will allow the economic system to adjust in developing countries in line with their local characteristics. అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడ డెవలప్డ్గా ఉన్నారా, తక్కువ డెవలప్డ్గా ఉన్నారా, డెవలపింగ్ కంట్రీస్ అని దాన్ని బట్టి వాళ్ళ కండిషన్స్ని బట్టి, వాళ్ళ లోకల్గా ఉన్న వాళ్ళ పద్ధతులను బట్టి ఈ బీజింగ్ కన్సెన్సస్ అనేది వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, ఆర్థికంగా, సోషల్గా, పొలిటికల్గా వాళ్ళ పరిస్థితుల్ని బట్టి బీజింగ్ కన్సెన్సస్ అనేది గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ద రోల్ ఆఫ్ బీజింగ్ కన్సెన్సస్ ఈజ్ గెట్టింగ్ బిగ్గర్ ఛాలెంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది వాషింగ్టన్ కన్సెన్సస్ ఎస్పెషల్లీ ఇన్ ద డెవలపింగ్ అండ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్లోను, లెస్ డెవలప్డ్ కంట్రీస్లోను బీజింగ్ కన్సెన్సస్ యొక్క రోల్ ఎలా ఉందంటే వాషింగ్టన్ కన్సెన్సస్కి ఛాలెంజింగ్గా ఉంది. దట్ ఈస్ the conclusion for Beijing consensus and Washington consensus. బట్ బీజింగ్ కన్సెన్సస్ ఏంటంటే దేనికి సరిపడే గైడ్లైన్స్ దానికి ఇస్తుంది, డెవలప్ అవ్వడానికి కావాల్సినవి. సో 800 మిలియన్ పీపుల్ని పోవర్టీ నుంచి బయటకు తీసుకురాగలిగింది. సో వాషింగ్టన్ కన్సెన్సస్ ఎక్కువ మార్కెట్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది అండ్ కొన్ని కంట్రీస్కి కావాల్సిన జాగ్రత్తలు తను తీసుకోలేకపోయింది. ఎందుకంటే అందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఉండవు కాబట్టి, అందరూ ఒకేలాంటి ఒక్కొక్క పాలసీ ఒకళ్ళకి ఫెయిల్ అవ్వచ్చు. సో వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, వాళ్ళ సామాజిక పరిస్థితులు కానివ్వండి, ఇంకా పొలిటికల్ పరిస్థితుల్ని బట్టి కానివ్వండి, వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తే అది యూజ్ ఉంటుంది. కాబట్టి వాషింగ్టన్ కన్సెన్సస్ అనేది ఫెయిల్యూర్ అయింది. సో దట్ ఈస్ ద క్లారిఫికేషన్ ఫర్ యువర్ డౌట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు అడిగిన డౌట్కి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదన్నా టాపిక్ కానివ్వండి, ఈ టాపిక్కి కానివ్వండి, స్టిల్ నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఈ పాయింట్ ఏంటి, ఇది ఇలా ఎందుకు చెప్పారు అని చెప్పి ఏదైనా అడగదలుచుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ టాపిక్ గురించి ఎవరైనా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అండ్ వేరే ఏదైనా టాపిక్ ఉంటే అడగండి. సో ఐ టు హ్యావ్ ఎగ్జామ్స్ 16th to 19th నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ గివింగ్ రెగ్యులర్ క్లాసెస్ టు యూ. ఫ్రమ్ August 1st నుంచి విల్ బీ గివింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ. అండ్ సారీ ఫర్ ద డిలే. నాకు ఎగ్జామ్స్ ఉండటం వల్ల మీకు క్లాసెస్ అనేది పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో మధ్యలో డౌట్ ఉంది కాబట్టి ఇది ఒకటి క్లియర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు క్లాస్ తీసుకుంటున్నాను. లేకపోతే ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఆన్ August 1st. సో నెక్స్ట్ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే, టైం ఉంటే చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే వీ విల్ స్టార్ట్ ఆన్ August 1st. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు తర్వాత అయినా కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను దాని గురించి చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. ఐ వాంట్ అట్లీస్ట్ 2 people ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, అండ్ ఐ వాంట్ దెమ్ టు క్లియర్ అండ్ స్టడీ, అండ్ ఐ వాంట్ దెమ్ టు క్లియర్ ద డౌట్. థ్యాంక్ యూ సో మచ్.